హలో వియర్స్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ ప్రధానిగా ఢిల్లీకి వెళ్తారు. ఆయన స్థానంలో నారా లోకేష్ సీఎం అవుతాడు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటనే చర్చ గత 2 రోజులుగా ఏపీలో జరుగుతుంది. అయితే ఈ చర్చకు సహేతుకమైన ప్రాతిపదిక కానీ లేదా ఆ సమీకరణాలు కానీ ఎక్కడా కనిపించకపోయినప్పటికీ చర్చ అయితే విపరీతంగా జరుగుతుంది. అదే సమయంలో బీహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ను బీజేపీ రాజ్యసభకు ఎంపిక చేసింది. ఆయన స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రస్తుతానికి సామ్రాట్ చౌదరి పేరు బలంగా వినిపిస్తుంది. ఆయనతో పాటు మరికొందరి పేరు కూడా వినిపిస్తుంది. వారిలో ఎవరినో ఒకరిని బీహార్ సీఎంగా చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఇక ఏపీ విషయానికి వచ్చేటప్పటికి అసలు ఒకవేళ అలాంటి ప్రాతిపదిక వచ్చినా చంద్రబాబు నాయుడు ఒప్పుకునే అవకాశం కూడా లేదు. అందుకు కారణాలు ఏంటనేది 5 అంశాల్లో తెలుసుకుందాం. 40 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు రాజకీయ వైఖరిని లేదా ఆయన తీసుకునే నిర్ణయాలను కనుక అబ్జర్వ్ చేసిన వారికి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో ఏ పదవి స్వీకరించే అవకాశం లేదని స్పష్టంగా అందరికీ తెలుసు. ఒకవేళ ఆయన ఢిల్లీ స్థాయిలో పదవి స్వీకరించాలనుకుంటే ఇప్పుడే కాదు, 1995 తర్వాత అంటే 96-98 మధ్య కాలంలో ఆయనకు చాలా అవకాశాలు వచ్చాయి. అంటే వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ అవకాశం వచ్చింది. అంతేకాకుండా దేవేగౌడ, ఐకే గుజ్రాల్ గతంలో ప్రధాని అయ్యారు. అయితే చంద్రబాబు నాయుడు లక్ష్యాలు వేరని, ఆయన టార్గెట్ వేరనే చర్చ అప్పటి నుంచే జరుగుతుంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తి చేసి ఆయన సాటిస్ఫై అవుతారని చెప్తున్నారు. అందుకు హైదరాబాద్లో సైబర్ టవర్స్ పూర్తి చేయడం, శంషాబాద్ ఎయిర్పోర్టు, బయోడైవర్సిటీ పార్క్ ఇట్లా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఆయన పూర్తి చేశారు. ఇక ఏపీలో పోలవరంతో పాటు అమరావతిని పూర్తి చేయడమే చంద్రబాబు లక్ష్యమని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఈ రెండు కనుక పూర్తి చేయగలిగితే రాష్ట్ర చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు పేరు అజరామరంగా నిలిచిపోతుంది. ఇంతకంటే గొప్ప అవకాశం వేరే ఉండదని చంద్రబాబు నాయుడు భావిస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక రెండో అంశానికి వస్తే కూటమి పరిస్థితిని మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలో జనసేన, బీజేపీల కూటమి అధికారంలో ఉంది. సంఖ్యలను పక్కన పెడితే పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుతానికి కూటమికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అదే సమయంలో బీజేపీ కూడా ఏపీలో తమకు వచ్చిన సీట్ల ఆధారంగా అంటే సంఖ్యాబలాన్ని బట్టి దొరికిన పదవులు, దక్కిన ప్రాధాన్యంపై సాటిస్ఫైగానే ఉంది. కాబట్టి అదనంగా ఏపీ నుంచి ఆశించే పరిస్థితి లేదు. అదే సమయంలో చంద్రబాబును ఢిల్లీకి తీసుకెళ్లడం వల్ల ఇక్కడ కూటమిలో బీజేపీకి అదనంగా ఒరిగేదేం లేదు. అంతేకాకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సజావుగా నడుస్తుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక ఢిల్లీ వెళ్తే ఇక్కడ లోకేష్ సీఎం అయితే ఇటు జనసేన నుంచి కావచ్చు, లేదా పార్టీలో లోకేష్ కంటే కూడా సీనియర్లు చాలామంది ఉన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏ సమీకరణాలు మారుతాయో చెప్పలేం. కాబట్టి కూటమికి ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. ఒకవేళ అదే జరిగితే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఇబ్బందికర పరిణామం తప్పదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి చంద్రబాబుని కదిలించే పరిస్థితి, అంత సాహసానికి కూడా బీజేపీ ఒడిగట్టదని చెప్తున్నారు. ఇక అంతేకాకుండా నారా లోకేష్ విషయానికి వస్తే ఆయన కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా ఎదిగారు. అంతేకాకుండా శాసన మండలి సమావేశాల్లో అంతా తానే వ్యవహరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2014-19 మధ్య కాలం నాటికి 2024 ఎన్నికలు పూర్తయిన తర్వాత 2026 అంటే ఇప్పటి వరకు లోకేష్ ఆయా ఇష్యూలను డీల్ చేస్తున్న తీరు చాలా మెరుగుపడింది. అయితే నారా లోకేష్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాలంటే ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉన్నందున ఇప్పుడే అంత అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని, నారా లోకేష్ సీఎం కావడం ఖాయమైనప్పటికీ ఇప్పటికిప్పుడు ఆ అవసరం లేదనే చర్చ పార్టీలోనే జరుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా వరకు అడ్జస్ట్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పటికీ, అంటే జనసేన శ్రేణుల నుంచి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఇబ్బందికర వ్యాఖ్యలు వస్తున్నప్పటికీ ఆయన కూటమిలో కొనసాగేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూటమి ప్రభుత్వం 2029 వరకు కొనసాగించేలా టీడీపీ నాయకత్వంలో చంద్రబాబు వ్యవహరిస్తారని చెప్తున్నారు. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం విషయానికి వస్తే టీడీపీకి గెలుపోవటంలో కొత్త ఏం కాదు. గతంలో చాలాసార్లు ఓడింది, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. పార్టీ ఇంకా లేదు, బతకదు, ఇంకా టీడీపీకి భవిష్యత్తు లేదు అనుకున్నప్పుడల్లా ఆ తర్వాత జరిగే ఎలక్షన్స్లో అంతకు మించి రిజల్ట్ కనిపిస్తూ అధికారంలోకి వచ్చింది. అయితే 1983 నాటి పరిస్థితికి ప్రస్తుత పరిస్థితికి చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరంతో పాటు గ్రామ స్థాయిలో యువతను ప్రధానంగా ఆకర్షించాల్సి ఉంది. యువతను పార్టీలో క్రియాశీలకంగా ఉండేలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీని ప్రతిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1983 టైంలో గ్రామాల్లో ఉన్న సీనియర్ నాయకులు ఇప్పటికీ కొంతమంది పార్టీలో కొనసాగుతున్నారు. వారి సారథ్యంలో కొంతమంది యువకులు చేరినప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా యువకుల్ని పార్టీలో చేర్పించాల్సిన అవసరం ఉంది.
ఆ విషయం మీదే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దృష్టి పెట్టారని చెప్తున్నారు. ఇంకోటి, కేంద్రంలో ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు యాక్టివ్గా ఉంటాయో ఆ తర్వాతి ఎన్నికల్లో ఆ పార్టీలు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాయి. ఇందుకు కర్ణాటకలోని జేడీఎస్ పరిస్థితే మనం ఉదాహరణగా చెప్పొచ్చు. కేవలం 11 నెలల పాటు దేవేగౌడ ప్రధానిగా ఉన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో కర్ణాటకలో జేడీఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ చేయడంతో పాటు తానే కింగ్ మేకర్గా ఉండేది. అయితే 11 నెలల పాటు దేవేగౌడ ప్రధానిగా చేసిన టైంలో ఆయన కుమారుడు కుమారస్వామి పార్టీని లీడ్ చేశారు. అయితే కొంతమంది సీనియర్ నాయకుల వల్ల కావచ్చు, లేదా కుమారస్వామి దూకుడుతనం వల్ల కావచ్చు, లేదా తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని లోపాల వల్ల కావచ్చు, దేవేగౌడ ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కర్ణాటకలో జేడీఎస్ పుంజుకోవడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. అది కూడా ఇతర పార్టీలతో కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది తప్ప సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇందుకు కారణం కూడా ఉంది. కేంద్రంలో యాక్టివ్గా ఉండటం అంటే ఆ పార్టీ ముఖ్య నేత అవ్వచ్చు, లేదా పార్టీ చీఫ్ అవ్వచ్చు, సీనియర్ నాయకులు అవ్వచ్చు, ఎక్కువగా ఢిల్లీ స్థాయిలో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ టైంలో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్లో నిరుత్సాహం, కొంతమంది క్యాడర్ చేజారిపోవడం, ఇతర పార్టీలు బలోపేతం కావడం లాంటివి జరుగుతాయి. అదే పరిస్థితి జేడీఎస్కి ఎదురైంది. ఇది దక్షిణాదిలో ఒక ప్రధానమైన ఉదాహరణగా చెప్పవచ్చు. వాస్తవానికి ఆనాడు ఎంజీఆర్తో సహా, ఎన్టీఆర్ గారితో సహా జయలలిత వరకు కూడా కేంద్రంలో కీలకంగా ఉండే అవకాశం వచ్చింది. అయినప్పటికీ కూడా వారు ఆ సాహసం చేయలేదు. 1995 తర్వాత జయలలితకు చాలాసార్లు కేంద్రంలో యాక్టివ్గా ఉండే అవకాశం వచ్చింది. యాక్టివ్గా అంటే ఉప ప్రధాని పదవి స్వీకరించడం, లేదా ప్రధాని, ఉప ప్రధాని తర్వాత కీలకమైన హోంశాఖ అవ్వచ్చు, రక్షణ శాఖ అవ్వచ్చు, ఆర్థిక శాఖ అవ్వచ్చు, ఇలాంటి పదవులు దక్కించుకునే అవకాశం వచ్చినప్పటికీ ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం పైనే దృష్టి పెట్టాయి తప్ప కేంద్రంలో కీలకమైన పదవుల్లో ఉండేందుకు సుముఖత చూపలేదు. ఒకవేళ చూపినప్పటికీ కొన్ని రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది కూడా. అందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ విభేదాలతో ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీని బలోపేతం చేసుకోవడానికి, లేదా కేంద్రంలో తాము ఎందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాల్సి వచ్చింది అనేది ఆ శ్రేణులకు కానీ, లేదా ప్రజలకు కానీ చెప్పేందుకు చాలా సమయం పట్టింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా బయట నుంచి మద్దతు ఇవ్వడం, లేదా కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ ఆ పార్టీలో ఎంపీలు లేదా ఆ పార్టీలోని ఇతర ముఖ్య నాయకులకు పదవులు స్వీకరించారే తప్ప ఆ పార్టీ అధినేతలు ఎప్పుడు కీలకమైన పదవులు స్వీకరించిన సందర్భాలు మ్యాక్సిమం లేవనే చెప్పాలి. ఇన్ని ఉదాహరణలు సాధారణంగా అబ్జర్వ్ చేసిన వారికే కనిపిస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు అంత తేలిగ్గా నిర్ణయం తీసుకోరని, చాలా ఆచితూచి వ్యవహరిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇక 4వ అంశం విషయానికి వస్తే మోడీ, అమిత్ షా వైఖరి. గతంలో టీడీపీ అంటే ఎన్టీఆర్ హయాం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కేంద్రంలో చాలాసార్లు కీలకంగా వ్యవహరించారు. గతంలో నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యం అవ్వచ్చు, లేదా వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా వ్యవహరించారు. ఒక రకంగా ఆయన సాధించుకోవాల్సిన ప్రాజెక్టులన్నీ సాధించారు. అప్పట్లోనే కింగ్ మేకర్ అని పేరు తెచ్చుకున్నారు. అయితే వాజ్పేయి, అద్వానీల ద్వయం వేరు, మోడీ, అమిత్ షాల ద్వయం వేరు. వాజ్పేయి సౌమ్యుడిగా పేరుంది, అద్వానీ కొంత అగ్రెసివ్గా ఉన్నప్పటికీ వాజ్పేయి గారు పరిస్థితులన్నింటినీ చక్కదిద్దే వ్యక్తిగా పేరుంది. ఇక అద్వానీ విషయానికి వస్తే ఆయన కూడా కొన్నిసార్లు ఆచితూచి వ్యవహరించే వ్యక్తి. కానీ ప్రస్తుతం ఉన్న మోడీ, అమిత్ షాల ద్వయం చేస్తున్న రాజకీయం దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను కొంత ఆందోళనకు గురి చేసింది. అది మహారాష్ట్రలోని శివసేన పార్టీ అవ్వచ్చు, లేదా పంజాబ్లోని అకాలీదళ్ అవ్వచ్చు, లేదా గోవాలోని ఎంజీ పార్టీ అవ్వచ్చు. ప్రాంతీయ పార్టీలతో సహవాసం చేసి ఆ పార్టీల సహకారంతో రాష్ట్రంలో సీట్లను పంచుకొని, రాష్ట్రంలో సీట్లను పెంచుకొని ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేశారని విమర్శ మోడీ, అమిత్ షా ద్వయం మీద ఉంది. అలాంటి పరిస్థితుల్లో మోడీ, అమిత్ షాల వ్యూహానికి చంద్రబాబు గారు చిక్కే అవకాశం లేదని చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా బయట జరుగుతున్న చర్చే. ఆ ఉద్దేశం వారికి ఉందని కానీ లేదని కానీ చెప్పలేము. ఈ విషయం బీజేపీ వాళ్ళు ఖండించినప్పటికీ బయట మోడీ, అమిత్ షాల రాజకీయ చాణక్యతపై ఇదే అభిప్రాయం చాలామందికి ఉంది. అంతేకాకుండా ప్రధాని మోడీ గారితో పోల్చితే నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో సీనియర్గా ఉన్నారు. మోడీ గారి కంటే కూడా ముందుగానే సీఎం అయ్యారు. కేవలం ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే కాకుండా దేశంలోని ఇతర రాజకీయ పార్టీల ముఖ్య అధినేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అంటే రాజకీయం రాజకీయమే, వ్యక్తిగత అనుబంధం వ్యక్తిగత అనుబంధమే అన్నట్టు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారు. పార్టీలకు అతీతంగా ఒక స్ట్రేచర్ ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడుకి గుర్తింపు ఉంది. అందుకే గత వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడుని
అరెస్టు చేసిన సమయంలో దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా చాలామంది నాయకులు చంద్రబాబు గారి అరెస్టును ఖండించారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని ఏరుకోరి తీసుకెళ్లి అక్కడ ఢిల్లీలో తమ పక్కన కూర్చోబెట్టుకునేంత సాహసం మోడీ అమిత్ షా చేస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది. అంటే ఒకవైపున మోడీ అమిత్ షాల వైఖరి ప్రాంతీయ పార్టీలకు ఆందోళనకు గురి చేస్తుండగా, అదే సమయంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఢిల్లీకి రావటం అంటే అటు మోడీ అమిత్ షాలు కూడా అదే స్థాయిలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు విషయంలో అంటే నితీష్ కుమార్ పరిస్థితి వేరు. బీహార్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంది. నితీష్ కుమార్ను రాజ్యసభకు పంపించిన తర్వాత బీజేపీ అభ్యర్థి అక్కడ సీఎం అవుతారు. కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు. సమీప కాలంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఈ సమీప కాలంలో అయితే లేవు. అందుకు కొన్ని దశాబ్దాలు పట్టే అవకాశం ఉందని రాజకీయ పార్టీలో చర్చ జరుగుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీకి తీసుకెళ్లి చంద్రబాబుకి ఉప ప్రధాని పదవి అప్పగించి బీజేపీ పొందే లాభం ఏంటి అనే చర్చ కూడా ఉంది. ఈ ప్రకారం చూసినప్పటికీ చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని అయ్యే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఇక చివరిగా ఈ ప్రచారానికి ఉన్న కారణాలేంటో చూద్దాం. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ స్ట్రాంగ్గా ఉంది. చిన్న చిన్న భేదాభిప్రాయాలు తప్ప రాష్ట్రంలో అయితే ప్రస్తుతం కూటమికి వచ్చే ఇబ్బంది ఏం లేదు. కొన్నాళ్లుగా టీడీపీ వ్యతిరేకులు లేదా బీజేపీ వ్యతిరేకులు లేదా జనసేన వ్యతిరేకులు ఒకళ్ళపై ఒకళ్ళు సోషల్ మీడియాలో విమర్శలు చేసుకోవడమే తప్ప ప్రధానంగా ఆ పార్టీల ముఖ్య నేతలు ఎప్పుడూ కూడా పొత్తు ధర్మాన్ని విస్మరించి వ్యవహరించిన సందర్భాలు లేవు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు వాటిని అటు చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సరి చేసుకుంటూ వెళ్తున్నారే తప్ప ప్రస్తుతానికి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సజావుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ సీఎం అవుతాడని, పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారని ప్రచారం చేయడం అంటే నారా లోకేష్కి పాజిటివ్గా ప్రచారం చేస్తున్నట్టు బయటకు కనిపించినప్పటికీ జనసేనను అంటే పవన్ కళ్యాణ్ కాకుండా జనసేన క్యాడర్లో అసంతృప్తిని రగిల్చడం అనేది కూడా ఒక ప్రధానమైన అజెండాగా కనిపిస్తుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. జనసేనలోని కొందరు నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీహార్లో నితీష్ కుమార్ ఇష్యూ తెరపైకి వచ్చింది కాబట్టి అదే సందర్భంలో ఏపీలో కూడా కొన్ని అంశాలను ప్రచారం చేయడం ద్వారా కూటమిలో అంతర్గత విభేదాలు అంటే పార్టీ అధినేతల మధ్య కాదు, కూటమి పార్టీలోని శ్రేణుల మధ్య అంతర్గత విభేదాలు ఇంకా పెంచే విధంగా ప్రచారం చేస్తున్నారనే చర్చ కూడా నడుస్తుంది. సో మొత్తం మీద చూస్తే నారా చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని పదవి స్వీకరిస్తారా, అసలు బీజేపీ ఇస్తుందా అనే అంశాలను మనం ఏ కోణంలో చూసినా అటు బీజేపీ చంద్రబాబు నాయుడికి డిప్యూటీ ప్రధాని పదవి ఇచ్చే అవకాశమే లేదు. ఆ సమీకరణాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. అదే సమయంలో ప్రస్తుతం ఏపీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. అటు ఆర్థికంగా అవ్వచ్చు లేదా రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం లాంటి ముఖ్యమైన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. వీటన్నిటినీ వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని పదవి స్వీకరిస్తారా అంటే లేదనే చెప్పవచ్చు. ఇది కేవలం ప్రచారం కోసమే తప్ప ఏ కోణంలో చూసినప్పటికీ ప్రస్తుతం అంటే ఈ సమీప కాలంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ రాజకీయాల్లో వేలు పెట్టే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పవచ్చు.